ఏమైనా ఎమర్జెన్సీనా? ఎవరికైనా ఏమైనా అయిందా? అవు మాట్లాడరు, మాట్లాడండి. ప్లీజ్ చెప్పరా చింటూ. అరే జర సాస తీసుకోండి మీరు. మేము ఉరికొచ్చినాం కానీ మీకు సాస రావట్లేదు. జర సాస తీసుకోండి. ఇద్దరు ఒకసారి మాట్లాడితే మాకేం అర్థమైతే. జర ఆగుండ్రి. అరే చెప్పరా ఫస్ట్ ఏమైందో. ఏం కాలే, ఊరికనే వచ్చిన మాట్లాడదామని. కూర్చోండి ఫస్ట్, మీరు కూర్చోండి. ఇక వాటర్ గీటర్ కావాలనా? అద్దద్దు. ఇక చెప్పుండ్రి మళ్ళా. లక్ష్మంటి ఇగో ఎండాకాలం వచ్చేసిందంట, మస్తు ఎండ కొడుతుంది. దాని తర్వాత బోర్ కొడుతుంది, స్కూల్ లేదు కదా, బోర్ కొడుతుంది. లక్ష్మంటి ఏడికన్నా పోదామా? అమ్మ ఆంటీ అద్దనకంటీ, మా అమ్మ వాళ్ళకి చెప్తేమో మా అమ్మ వాళ్ళేమో ఇంటరే. మీరన్న జరం వాళ్ళకి చెప్పుండ్రి, ఏడికన్నా పోయే ప్లాన్ చెయ్యుండ్రి ప్లీజ్. అవు ఆంటీ లాస్ట్ టైం మనం పోయినాం కదా, అట్లనే ఏడికన్నా పోదాం కదా, జర ప్లాన్ చేయి కదా ఆంటీ. నువ్వు చెప్తేనే వింటారు, ఇక మా వాళ్ళు ఎవరు వినరు. అందరం కలిసి పోదాం కదా ఆంటీ, ప్లీజ్ ఆంటీ. మత్తు బోర్ అవుతుందంతా, మా పిల్లల గురించి అర్థం చేసుకోండి ఆంటీ, ప్లీజ్ ఆంటీ. అవ్వ ఆంటీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోదామన్నా ఆడ బోర్ కొడుతుంది, ఆడ కూడా ఎవరు లేరు. ఇక ఆడుకొని కూడా ఏం అసలు ఆటలు కూడా అయిపోయినా, ఆడుకొని బోర్ కొడుతుందంతా. జరంతా బయటికి పోతే మూడ్ ఫ్రెష్ అవుతుంది, జర మంచిగా నెక్స్ట్ ఇయర్ నుంచి మంచిగా చదువుకుంటాం. ఆంటీ ప్లీజ్ ఆంటీ ప్లీజ్. అవ్వత్తమ్మా కరెక్టే, నాకు కూడా అనిపిస్తుంది అంత బోరు కొడుతుంది. చిన్నరి కూడా నా వెనక పడుతుంది, అమ్మ బోరు కొడుతుంది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోదామని. ఇక అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతే ఎట్లా చెప్పు అత్త? ఈడ పనులు ఎవరు చేస్తే ఈడ ఎవరు ఉంటారు? ఇక నాకు కూడా నిజంగానే అత్త ఎడికన్నా ఊపిద్ది అవుతుంది. నిజంగానే పోదామా ఎడికన్నా? ఓకే పిల్లలు, మీరు టెన్షన్ పడకండి, ఫికర్ కాకుండ్రి, ఓకేనా? నేను ఉన్నాగా, మీకు ఎందుకు టెన్షన్? నిజంగా ఆంటీ? అవు మీ మమ్మీలను ఒప్పించడం నా బాధ్యత. అవునా అత్త, మరి ఏడికి పోదాం? ఈరోజు మనం మీటింగ్ పెడదాం, లేడీస్ మీటింగ్ పెడదాం. ఈరోజు మీటింగ్లో అందరికీ మనం ఒప్పిందాం అయినాక ఏడికి పోవడం అనేది ఆడ మనం ప్లాన్ చేద్దాం, సరేనా? సరే అత్త. నువ్వు మన రేష్మన్ కూడా విలువు, రేష్మన్ కూడా విలువు పాపం. అందరం కలిసి మనం ప్లాన్ చేద్దాం, ఏడికి పోవడం ఏంటి అనేది మనం ప్లానింగ్ చేద్దాం, సరేనా? సరే సరే. పోండి పిల్లలు, మీ మమ్ములకి చెప్పుండ్రి, మమ్ములకు కాదు అందరికి చెప్పుండ్రి. మా ఇంట్లో ఈరోజు 4కి మీటింగ్ ఉందని చెప్పుండ్రి, అందరినీ విలువుండ్రి, అందరు కంపల్సరీ రావాలని చెప్పుండ్రి నా ఇంటికి. ఆడవాళ్ళని కన్విన్స్ చేస్తా. థ్యాంక్ యూ లక్ష్మణి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కాదు, ఇక పో అందరినీ పిలుచుకురాపో. అవు కానీ జెంట్స్ని కూడా విలువల్లా? అవసరం లేదు, అందరూ లేడీస్ని విలువు, మాట్లాడదా వాళ్ళతోని. ఓకే పిల్లలు ఉరకకుండ్రి. పూరా పుష్ప మంచిగా షర్బత్ చేసి పెట్టు, అందరు వస్తారు కదా, చల్లడి షర్బత్ ఇచ్చి మైండ్ని డైవర్ట్ చేద్దాం, కన్విన్స్ చేద్దాం. ఓకే అత్త ఓకే. అబ్బో మస్తే కట్టింది కదా మీ అత్తమ్మ, ఇల్లు మంచిగా కట్టింది. ఇంకేం చూసినవే, ఇంకా ముందు చూపిస్తారా? ఇదైతే మస్తు గార్డెన్ చేసింది, చూపిస్తారా? ఉన్నెళ్ళే అన్నమాట మీరు. తొక్క మీరు కాదు, ఆమె రిటైర్ అయినాక డబ్బులు వచ్చినాయి, మంచిగా ఇల్లు కట్టుకుంది. మాకేమిచ్చింది, ఏమి ఇయ్యలే. మా ఆయన సంపాదిస్తాడు, అదే మాకు ఏం లేదు, ఇల్లు లేదు, ఏం లేదు, కాటర్లో ఉంటాం. వీళ్ళ తర్వాత మీరే కానీ. అబ్బో ఇడ సచ్చినా ఉండ, వీళ్ళు పోయిన తర్వాత తీసుకో, ఇప్పుడు రాకు కానీ వీళ్ళు పోయిన తర్వాత నీదే ఎంత ఆస్తి. మా ఆస్తి మీద ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది? వావ్ చూసినా ముందు ఎంత మంచిగా ఉంది, దా కూర్చుందామట పోయి. అబ్బా సూపరే, ఏమన్నా కట్టిందా మొత్తం? నీ అత్తకి మంచిగా ఐడియా వచ్చింది కదా. ఇక అత్త ఏమని చేసి ఇచ్చిందా? మొత్తం ఇంజనీర్లు చెప్తారు, మంచిగా కావాలంటే ఇట్లా కట్టించిండ్రు, మంచిగా ఉంది. అవు ఇంజనీరే కట్టిండ్రు కానీ మస్తుంది, మంచిగా రిలాక్స్గా ఉంది. ఏం చేద్దాం, అత్త బాగుంటే అయిపో, కానీ ఆమె గయ్యాలుతుంది మొత్తం, కొంపలా అనిపిస్తుంది ఇది నాకు. ఇక నువ్వు ఉన్నావు కాబట్టి జరంతన్నా మంచిగా అనిపిస్తుంది, కానీ నాకు అసలు ఉండబుద్దే కాదు ఇక్కడ. ఇక నేను రేపు పోతా, ఇక ఏం చేద్దాం మళ్ళీ, నువ్వే ఉండాల్సింది. నేనైతే ఏదో ఒక సాగు పెట్టి పోదాం అనుకుంటున్నా. అదైనా చెయ్యే, బుక్స్ పట్టు, బండి పట్టు, బస్కి వెళ్ళిపో మంచిగా. నీ ఇంటికి పోయినామంటే ఆడ చదువుకుంటావు, రెస్ట్ కూడా తీసుకోగలుగుతావు, జరంతా ఫ్రీగా కూడా ఉండగలుగుతావు. అంతేనే, ఏదో ఒకటి సాగు చెప్పి పోవుడే, ఉండబుద్ది కాతలే. పోనీతి దా జరంతా కూర్చుందాం. బయటికి పోబుద్ది అవుతుంది కానీ బయటికి కూడా పంపించదంతా. నా హస్బెండ్ ఎప్పుడు కంట్రోల్ చేయలేవు, ఏమి కంట్రోల్ చేస్తుంది. పోనీతి వీళ్ళ మెంటాలిటీని ఇంత ఏమన్నా ఎక్కువ తక్కువ చెప్తే ఉన్నాను కదా నేను. పోనీతి ఇక ఈమె గురించి మాట్లాడి మొత్తం నాకు హెడ్ ఎక్కత్తందంతా. అవే హాస్పిటల్కి పోదామంటే అత్తవా అని ఏమంటే ఇది అదని చెప్తావు కానీ హాస్పిటల్కి మాత్రం రావు. పోవాలనిపిస్తుంది కానీ శాతం అయితే లేదే, పరిస్థితి జరంతా. హాస్పిటల్కి వెళ్తే మంచిగా అవుతుంది కానీ శాతం అయితే ఇక ఎత్తుకొని పోవాలా ఏంది? సాధ్యమైతే చెయ్యే, ఎత్తుకొని పో జరంతా. ఏం చెప్తాను? ఏం లేదత్తా, జరంతా కూర్చొని ఉన్నాం. దాంట్లో మీరు కూడా కూర్చుండ్రి. పద్ధతి మీరే కూర్చోండి.
ఇంట్లో కనబడదలే కదా ఎరిగిపోయిండ్రని చూస్తున్నా. ఇక తిరీషాకి చూపిస్తానా, ఇల్లంతా చూపిస్తున్నా. ఆహా అవునా. అవునా ఆంటీ, సూపర్ కట్టిండ్రు ఇల్లు. మామూలుగా కట్టలే, ఎంత మంచిగా కట్టిండ్రు. గార్డెన్లు, ఆ తొట్లు, అది మస్తు బాల్కనీయా, మస్తు కట్టిండ్రు నిజంగానే. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. అసలు మీకు ఇంత టాలెంట్ ఉందా ఆంటీ? ఇంత మంచిగా కట్టిండ్రు, అసలు గ్రేటే మీరు. అవునరా, నాకు చాలా టాలెంట్ ఉంది. నేను అట్లా యూజ్ చేస్తే మాత్రం మస్తు మస్తు మంచి ఇల్లు కట్టేదాన్ని. కానీ ఇక ఇట్లా కట్టినారా? ఏమి ఇట్లా అట్లా కాదు, మస్తు కట్టిర్రు, సూపర్, ఎక్దమ్ హీరో వాళ్ళ ఇల్లులు ఉంటాయి కదా అట్లా. అవునారా? కూర్చోండి కూర్చోండి, మీకోసం ఏమైనా కూల్ డ్రింక్ గిండ్రింక్ తెప్పిస్తా కదా, ఎండ మస్తు ఉంది కదా. అవు మస్తు ఎండ ఉంది, కానీ ఇక్కడ చెట్లు ఎక్కువ పెట్టిండ్రు కదా, మస్తు చల్లగా అనిపిస్తుంది. అవురా, ఇప్పుడే వాటర్ కొట్టిపించిన మంచిగా చల్లగా అనిపిస్తాను కదా. అవు ఎక్దమ్ ఏసీలాగా అనిపిస్తుంది. అవునారా? ఇట్లనే ఉండాలి, చల్లగా ఉండాలని వాటర్ కొట్టిపించిన. జరంత ఇడే కూర్చోండి, అంకుల్ని పంపించి జర కూల్ డ్రింక్ సమోసాలు తీసుకురామంట. జరంత మంచిగా తింటూ ముచ్చట్లు పెడదాం. వచ్చండి. కొంచెం ఎక్కితే తాడి చెట్టుకి ఎక్కేసింది. ఎందుకు ఎట్లా చెప్తామంతా? అరే ఆగే, మజా తీసుకుందాం. ఎవరిదాకా మనని సతా ఇచ్చింది కదా, ఇప్పుడు మజా తీసుకుందాం. ఆగో, మిమ్మల్ని ఎవరు పిలిచిండ్రు? మీరందరూ వచ్చిండ్రు. అత్తే ఏమైతుంది? ఇక పిల్లలు ఈడ మీటింగ్ జరుగుతుందని చెప్పేసరికి వచ్చినాం మేము కూడా. ఏమన్నా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంటుందని. మీకోసం కాదు, ఓన్లీ లేడీస్ ని పిలిచిండ్రు, మీరు వెళ్ళొచ్చు. సరే పోతాం. ఆగు, ఏడికి పోయే అవసరం లేదు. ఆగు, ఎందుకే? ఓన్లీ లేడీస్ కోసం కాదు, జెంట్స్ కూడా విన్నా ఓకే. ఏం పర్సనల్ మీటింగ్ ఏం లేదు, జస్ట్ అందరి కోసమే. అచ్చా అవునా, నేనేమనుకున్నా ఇక మన లేడీస్ మీటింగ్ అనుకొని వీరని ఓమంట అన్న. అద్దద్దు, మీరు కూడా ఉండొచ్చు. కూర్చోండి, గద్దరి మీద కూర్చోండి. అద్దుతి వదిన, నువ్వు నిల్చొని ఉన్నావు, ఇక మేము కూర్చుంటే ఎట్లా అనిపిస్తుంది చెప్పు. మేము నిల్చొనే ఉంటాం కానీ. అవ్వో కరెక్టే, మేము వాకింగ్ వచ్చినాం. చెప్పుండ్రి. ఇక ఏం లేదు, ఈరోజు పిల్లలు వచ్చిండు మా ఇంటికి. చింటుగాడు రాజుగాడు వచ్చి ఏమన్నారంటే, ఇక హాలిడేస్ వచ్చినాయి కదా, అంత బోరు కొడుతుంది, ఏడికైనా పోదామా అని అన్నారన్నమాట. అరే ఆగుండ్రి. అరే పిల్లలు అట్లనే అంటారు, ఇక పిల్లలన్న మాటలన్నీ ఇది చేసుకుంటూ పోతే ఎట్లని? వాళ్ళకి సెలవులు వచ్చినాయి, మనకు సెలవులు వస్తాయి అవదిన. ఏడు నుంచి తీసుకురావాలి డబ్బులు? వాళ్ళు ఈడికి పోదాం ఆడికి పోదాం అంటున్నారు, ఏడు నుంచి తీసుకొని రామంటావు? వాళ్ళు అన్నంత మాత్రాన వాళ్ళు ఏం చెప్తే అది చేసుకుంటూ పోతే ఇక ఏం లేదు, అదుపు లేకుండా పోతుంది. అరే పరేషాన్ ఎందుకు అవుతారు మీరంతా? జరంతా ఆగుండ్రి. ఏమైనా ఢిల్లీకి పోయేది ఉందా, లేదా ముంబైకి పోయేది ఉందా? ఏమైనా వేరే ఆస్ట్రేలియా అమెరికా పోతానమ్మా? ఆగుండ్రి, ఏడిపోయేదనేది మనం డిసైడ్ అవుదాం. కానీ జరంతా సెలవులు వచ్చేసినాయి పిల్లలకి, ఎండాకాలం వచ్చేసినాయి. ఇక మంచిగా వాళ్ళకి సెలవులు దొరికినాయి, వాళ్ళు పాపం బోర్ అవుతాండ్రు. మనం కూడా ఏడికి వెళ్ళలే, ఒక సంవత్సరం అవుతుంది. జరంతా ఆలోచిద్దాం, ఆగండి. అవ్వే కరెక్టేనే, ఎడికైనా ఓబుద్ది అవుతుంది నాకు కూడా. మంచిగా ఎడికైనా పోదామే నిజంగానే. అరే పోతాం కరెక్టేనే, కానీ బడ్జెట్ కావాలి కదా. మీ అందరి దగ్గర ఉంటాయేమో కానీ మా దగ్గర బడ్జెట్ కుదరాలి కదనే. అరే అందరం కలిసి పోతే ఏడా ఎక్కువ బడ్జెట్ అవుతుంది. మినీ వ్యాన్ పట్టుకొని పోవచ్చు. మాట్లాడదాం, చిన్న బడ్జెట్లోనే పోయేద్దాం ఏడికన్నా. అవ్వే అట్లయితే మంచిదేనే, మంచిగా పోయేద్దామే నిజంగానే. అదే అందుకే జరా పిలిచిన, ఏడికన్నా పోదామా అని అడుగుదామని. అవ్వు పోదాం వదినా, పోదాం. సరే అయితే పోదాం, కానీ ఏడికి పోదాం అనేది ఆలోచించండి అందరూ. బండర్లా పోదామా మళ్ళీ? అద్దద్దు, బండర్లా వద్దు, అడర్లా వద్దు. ట్యూషన్ లాగానే చూస్తారా అని ఏదైనా కొత్త జాగ్రత్తకు పోదాం. అయితే వాటర్ పార్క్ పోదాం, వాటర్ పార్క్. అగో వండర్లా కూడా వాటర్ పార్కే ఉండే, అందులో వాటర్ ఉండే అంత. వేరే దగ్గర పోదాం. అత్త నేనైతే ఏమంటానంటే స్నో పార్క్ వెళ్దామా? ఆగు, మన ఇండియాలో స్నో లేదు కదా, వేరే దేశానికి కూడా. అబ్బో వద్దు, మన దగ్గర అంత బడ్జెట్ లేదు. అబ్బో నేను మన నవలపూర్ దాటలేను, అంత దూరం పోవాలంటే నా దగ్గర అంత లేదు. అబ్బో కిడ్నీలు అమ్మాలి. కిడ్నీలు అమ్మే అవసరం లేదు, అది కూడా వాటర్ పార్క్ లాగా స్నో పార్క్ ఉంటుంది. ఆడంతా వాళ్ళు జరంతా స్నో పడేస్తారు పైనుంచి, మంచిగా చల్లగా ఉంటుంది అంతా. అవురా కరెక్టే, కానీ ఆడ ఎంతసేపు ఉండగలుగుతాం మనం? తక్కువసేపు ఉంచుతారు ఆడంతా. ఆడ అంత ఎంజాయ్ చేయవద్దురా, అందరూ అంత ఎంజాయ్ చేయలేం. అవు కరెక్టే, ఆడ ఎక్కువసేపు ఉండనియరు. ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అట్లా ఉండనిస్తారు. ఆ 20 నిమిషాల కోసం మనం ఇక పట్టణానికి పోవాలి, సిటీకి పోవాలి, హైదరాబాద్కి. ఆడ ఇంత జర్నీ చేయాలి, ఇంత డబ్బులు పెట్టి 10 నిమిషాల కోసం పోతే ఇక వేస్ట్ కదా. అదే అన్నయ్య, నేను అదే ఆలోచిస్తానా, ఎక్కడికన్నా మంచి దగ్గర పోదామా అని. ఇగో మనకి మెయిన్ ఏంటి, మనం ఎండాకాలం ఉంది, ఏమైనా చల్లటి ప్లేస్లో పోవాలి, చల్లగా మంచిగా ఎంజాయ్ చేసేటట్టు. రోజంతా ఎంజాయ్ చేసేగలిగే ప్లేస్ అయినా ఏమైనా ఉంటే ఇక చూడుండ్రి.
ఇక పార్కులు పోయే అవసరం లేదు, అంత బోర్ కొడుతుంది పార్కు పోతే. అవు టికెట్లు కూడా ఉంటాయి అక్కడ, 1000 అట్లా టికెట్లు ఉంటాయి అంత. టికెట్లు లేని దగ్గర పోతామే. నేనేమంటున్నా తెలుసా, బీచ్కి పోదామా? అగు అత్త, బీచ్ ఎక్కడుంది మన దగ్గర? మన తెలంగాణలో అయితే బీచ్ లేదు. వాటర్ పార్క్ లో ఉంటది అది, వేవ్ పూల్ అని. ఇది ఎక్కడ ఉంటది ఇక? ముంబైలో ఉంటది బీచ్ అనేది, ముంబైలో ఉంటది. ఆగు, అంత దూరం వద్దు. అమ్మో, ముంబై ఏడు ఈడ ఆడుందా? ఏడో ఉందా? అటు సైడ్ మేము చూడలేం, అటు సైడ్ పోలేం కూడా. అంత దూరం వద్దు. అరే అటు సైడ్ ఎందుకు పోతాను? ఆంధ్ర సైడ్ ఉంది కదా బీచ్. ఏడా వైజాగ్? అవు వైజాగ్ పోదామా? అగు ఏం నడుతుంది ఇక్కడ? అందరూ ఈ జమాయిండ్రు ఏమన్నా జరిగిందా? అవు గోపాలన్న వచ్చినవా? దాదా ఏం నడుతుందన్నా? అందరు ఏం చెప్తాండ్రు? అగో ఏం చెప్తలే, జరంత మీటింగ్లో ఉన్నాం. ఆహా, ఏం మీటింగ్? ఏమైనా ఇంపార్టెంట్ మీటింగా? ఏం లేదన్నా, ఇక పిల్లలకి సెలవులు వచ్చినాయి కదా, ఇక ఎడికైనా తిరగడానికి పోదామా అని ఆలోచిస్తాండ్రు. అగో అన్న, పిల్లలకి సెలవులు వచ్చినాయి, మనకు వచ్చినాయా అన్న? మనం పోవాలి కదా. అవు అన్న, నువ్వైతే సండే రోజు కూడా కూర్చొని ఉండు. అంతగానే ఏం సంపాదిస్తావో నాకు అర్థం కాదు. సంపాదించాలన్నా, సంపాదించాలి. ఎంత సంపాదించినా తక్కువనే పడుతుంది ఇంట్లో. అవన్నా కరెక్టే, కానీ జర రెస్ట్ కూడా తీసుకోవాలి కదా, పానం పోతుంది మళ్ళా. అది వదిలిపెట్టండి కానీ చెప్పుండ్రి, ఏం మీటింగ్? ఇగో వైజాగ్ పోదామని ప్లానింగ్ చేసుకున్నాం. బీచ్కి పోదామని, సముద్రం కాడ. అవు సముద్రానిక? వైజాగ్క? అవు మనం ఏడుంటాం, వైజాగ్ ఏడుంటుంది? అంత దూరం పోగలుగుతామా మనం? అరే అన్న, నువ్వెందుకు టెన్షన్ తీసుకుంటానవే? అందరం కలిసి ఒక వ్యాన్ చేసుకుందాం, మినీ బస్సు చేసుకున్నాం అనుకో, పోగలుగుతాం. అవు అన్న, పని పాట లేని పనులు కాదన్నా. పోవాలంటే ఒక రోజు, రావాలంటే ఒక రోజు. ఆడ ఏడు ఉంటాం, ఏం చేద్దాం, ఏం తింటాం? వండుకుందా పోదాం మంచిగా, బస్సులో తీసుకుపోదాం. గంజులు గింజులు, గ్యాస్ సిలిండర్ అట్లా తీసుకుపోదాం. ఆడికి పోయి ఒక దగ్గర ఆపి వంట చేద్దాం, మంచిగా తిందాం, పోదాం, అట్లా చేద్దాం కదా. అవు మీరు ఈజీగా అనిపిస్తుంది కానీ ఇవన్నీ ఎందుకు? ఏమైనా చేద్దామంటే మనమే ఏమైనా చేద్దాం కదా వేరేగా. అవు అన్న, మంచిగా ప్రోగ్రామ్ సెట్ అయింది ఇక నువ్వేం చెప్తావు అంతా. అరే అన్న, అంత దూరం పోవాలంటే కష్టం అన్న. ఏమైనా బస్సులో పోవాలంటే ఇంకా కష్టం ఇక పిల్లల్ని పట్టుకొని. అరే ఇప్పుడు అవన్నీ క్యాన్సిల్ చేయుండ్రి, ఏమన్నా దగ్గరకు పోయి పిక్నిక్ చేద్దాం. అరే అన్న, మంచిగా ఎండాకాలంలో మంచిగా చల్లగా ఉండేటట్టుగా వాటర్ ఏమంటారు సముద్రం దగ్గర పోదాం అనుకున్నాం. ఏందన్న పిక్నిక్ ఏడ పోతాం మనం? అరే అన్న, మన ఇది లేదా? ఇక మన చెరువు ఉంది, చెరువు దగ్గర పోయి ఆడ మంచిగా చెట్టు కింద, పెద్ద చెట్టు కింద మంచిగా వంటకం చేద్దాం, ఆడ తిందాం, ఎంజాయ్ చేద్దాం జరంతా. ఆడికి పోదాం కదా. ఒక సండే రోజు పోయినాం అనుకో, అందరం పోయి ఎంజాయ్ చేసుకొని రావచ్చు. అంత దూరం పోయి ఏం చేస్తారన్నా? మేము లేడీస్ అందుకే మిమ్మల్ని విలువలే. మిమ్మల్ని విత్తే ఎట్లా అని చెప్తారు మీరు? ఒక పని చేసి మీరు పోండి, లేకపోతే మేము వేరే మీటింగ్ పెట్టుకుందాం. ఈ మీటింగ్ ఇక వేస్ట్ అయిపోయింది, ఇక వేరేది ఆలోచించుకుంటాం మేము. ఇక లేడీసు ఇక మనం రేపు కలుద్దాం, రేపు విచారిద్దాం. ఇక ఈరోజు ఫ్లాప్ అయిపోయింది. ఇక ఒకరు అద్దంటాను కాబట్టి అద్దతి, వేరే దగ్గర ఎక్కడికైనా పోదామంటే చూద్దాం. ఫ్రెండ్స్, ఏడికి పోవడమో అర్థం కావట్లే. పిల్లలేమో తీసుకుపోమంటారు ఏడన్నా వెకేషన్కి. ఇక ఏడికి పోవడం అర్థం కావట్లే. మీరన్నా చెప్పుండ్రి ఫ్రెండ్స్, ఏమన్నా మంచి ప్లేస్ చెప్పుండ్రి, ఆడికి పోతా, ఆడ తీసుకుపోతా మిమ్మల్ని.